మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతగూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లకావత్ నందు నాయక్, ఆర్ శిరీష్ కుమార్, డాక్టర్ మునెసుల శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల మాణిక్యం, లాకావత్ శ్రీనివాస్, లాకావత్ మహేందర్, పెంద్ర రవీందర్, కొండకూరి సురేష్, కొండకూరి నరేష్, పత్తి రాజలింగు, కొండకూరి చిన్నయ్య, దండం స్వామి, సూర నరేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు పాటుపడే పార్టీ. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు తీసేసి వేరే పేరు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాంటిది కాకుండా మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై సోనియామా, జై రేవంత్ రెడ్డి, జై బొజ్జు పటేల్ గారి నాయకత్వం, జై బొజ్జు పటేల్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు 41వ జయంతి సందర్భంగా ఈరోజు 141 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన చింతగూడ గ్రామంలో జెండాని ఎగరేయడం జరిగింది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమంతా కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా చింతగూడ గ్రామానికి చెందిన వాళ్ళం అంతా కలిసేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం NREGSలో గాంధీ గారి పేరుని తీసేసి వాళ్ళు జైరామ్ అని పెట్టుకోవడానికి నిరసనగా కూడా మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.